వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య. పదహారవ భాగం 25-10-20 బాలాకాండలో అష్టమ సర్గ. తస్య త్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః మతార్థం తప్యమానస్య వాసేద్వంశకరః సుతం నాసేద్వంశకరః మతసుతః. ఏవం ప్రభావస్య అలాంటి గొప్ప ప్రభావం కలవాడు, ధర్మజ్ఞస్య ధర్మం బాగా తెలిసినవాడు, మహాత్మనః గొప్ప బుద్ధి కలవాడు, సుతార్థం కుమారుల కోసం తప్యమానస్య పరితపిస్తున్నవాడు అయిన తస్య ఆ దశరథుడి వంశకరః వంశాన్ని నిలిపేటువంటి సుతః కొడుకు నా ఆసీత్ కలగల అప్పటిదాకా. ఇలాంటి ప్రభావం కలిగి ధర్మజ్ఞుడైన మహానుభావుడైన ఆ దశరథుడికి చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగల. చింతయానస్య తస్యైవం బుద్ధిరాసేన్మహాత్మనః సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం. చింతయానస్య పుత్రుల కోసం చింతిస్తున్న తస్య ఆ మహాత్మనః ఆ మహాత్ముడైన దశరథుడు ఏవం ఈ విధంగా బుద్ధి అసీత కలిగిన అంటే ఒక ఆలోచన వచ్చి అహం నేను సుతార్థం కొడుకుల కోసం హయమేధేన అశ్వమేధ యాగం చేత కిమర్థం ఎందువల న యజామి దేవతలను ఆరాధించకూడదు. అశ్వమేధ యాగం చేసి దేవతానుగ్రహం పొంది నేను పుత్రులను ఎందుకు కనకూడదు అనుకుని ఆలోచన వచ్చి పుత్రుడు లేదనేటువంటి చింతిస్తున్న ఆ మహాత్ముడి మనస్సులో నేను సుతులను పొందటానికి అశ్వమేధ యాగం చెయ్యొచ్చు కదా, ఇప్పటిదాకా నాకు ఎందుకు తట్టలా అనే అభిప్రాయం కలిగి స నిశ్చితాం మతిం కృత్వా అస్తవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః. తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానయ మే సర్వాన్ గురుంస్తాన్ స పురోహితాన్. బుద్ధిమంతుడైన ధర్మాత్ముడైన సహా రాజా ఆ రాజు దశరథుడు కృత ఆత్మభి పరిశుద్ధమైన బుద్ధి కల సర్వైరేవ సమస్తమైన మంత్రులతో కలిసి యస్తవ్యమితి యాగం ఇస్తి చేయాలని నిశ్చితమైన మతిం కృత్వా ఆలోచన చేసి తతః ఆ తర్వాత మంత్రి శ్రేష్ఠుడైన సుమంత్రుడితో ఇదం ఈ వాక్య అబ్రవీత్ అపదికారు. పురోహితులతో కూడిన తాన్ ఆ సర్వాన్ సమస్తమైన నే నా గురువులను ఆనయా తీసుకుని రండి అని. బుద్ధిమంతుడు ధర్మాత్ముడైన దశరథ మహారాజ్ పరిశుద్ధ బుద్ధి గల మంత్రులందరితో సంప్రదించి యాగం చెయ్యాలని గట్టిగా నిశ్చయించి పురోహితులతో కూడా నా గురువులనందరి ఇక్కడికి వెంటనే రావలసిందిగా నేను ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పండి. అప్పుడు ఎవరికి చెప్పాడు? సుమంతుడనేటువంటి ముఖ్యమంత్రికి చెప్పాడు. తత సుమంత త్వరితం గత్వా త్వరిత విక్రమ సమానయచ్చతాన్ సర్వాన్ సమస్తాద్వేదపారగాన్ సుయజ్ఞం వామదేవంచ జాబాలిమధకాశ్యవ పురోహితం వశిష్టంచ
ఈశాన్యే ద్విజసత్తమాః. తతః ఆ తర్వాత త్వరిత విక్రమ శ్రేష్టమైన గమనం గల అంటే త్వరగా వెళ్ళి సమంతర ఆ సుమంతుడు త్వరితం వేగంగా గత్వా వెళ్ళి సుయజ్ఞుని వామదేవుని అధా మరియు జాబాలిని కాశ్యపుని పురోహితుడైన వశిష్ఠుని చ ఇతరులైనటువంటి వాళ్ళని ఏ ద్విజాసత్తమ ఏ బ్రాహ్మణులు ఉన్నారో వేదాలను నిష్ణాతులైన ఎవరైతే ఉన్నారో సమస్తాన్ వాళ్ళందరినీ ఒకచోట చేర్పబడి తాన్ సర్వాన్ వాళ్ళందరినీ సమానయ తీసుకొని వచ్చేసి సుమంతుడు దీర్ఘంగా వెళ్ళి సుయజ్ఞ వామదేవ జాబాల కాశ్యప పురోహితుడైన వశిష్ఠుణ్ణి తదితరులైన బ్రాహ్మణోత్తములను సర్వ వేదాలు తెలిసిన వీళ్ళందరినీ ఒక్కసారిగా తీసుకొచ్చేశారు. తాన్ పూజయిత్వా ధర్మాత్మ రాజా దశరథస్తథా ఇదం ధర్మార్థసహితం సులక్షణం వచనమబ్రవీత్. ధర్మాత్ముడైన దశరథ మహారాజ్ తదా అప్పుడు తాన్ వాళ్ళని పూజించి ధర్మార్థసహితం ధర్మార్థాలతో కూడిన సులక్షణం మృదువైన ఇదం వచనం ఈ వాక్యాన్ని అబ్రవీత్ పలికి. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజ్ వాళ్ళందరినీ ఆదరించి ఉచిత ఆసనాలు ఇచ్చి పూజించి ధర్మార్థాలతో కూడిన మధురమైన వచనాలు చాలా నెమ్మదిగా ఇలా అన్నారు. మమ లాలస్యమానస్య పుత్రార్థం నాస్తి వైముఖం తదహం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. పుత్రార్థం పుత్రుల కోసం లాలస్యమానస్ బాధపడుతున్న మమ నాకు సుఖాన్ని నాస్తి వై కలగటం లేదు. తత్ ఆ కారణం వద్ అహం నేను హయమేధేన యక్ష్యామి హయమేధం అశ్వమేధయాగం చేస్తా ఇది అని మమ నాకు మతి అభిప్రాయం. అది నా అభిప్రాయం. పుత్రులు లేరని బాధపడుతున్న నాకు సుఖమనేది లే. అందుచేత అశ్వమేధ యాగం చెయ్యాలని నాకు కోరిక కలిగిందయ్యా మంత్రివరేణ్యులారా అన్నారు. తదహం యస్తుమిచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతాం. తత్ ఆ కారణం వల్ల అహం నేను శాస్త్రదృష్టేన శాస్త్రోక్తమైన కర్మణ కర్మచేత్ యస్తం అశ్వమేధయాగం చెయ్యటానికి ఇచ్చామి కోరుతాను. కామం కోరిక కథం ఎలా అహం నేను ప్రాప్స్యామి ఆ కోరిక ఎలా తీరుతుందో పొందగలను. తత్ర ఆ విషయంలో బుద్ధి ఉపాయం విచార్యతాం ఆలోచింపబడుగా. నా ఆలోచన చెప్పా, అభిప్రాయం చెప్పా. దీనికి మంత్రాంగం మీరు ఆలోచించి ఎంత త్వరగా నా కోరిక నెరవేరుతుందో అలా చెయ్యండి. అందుచేత యథాశాస్త్రంగా యజ్ఞం చెయ్యాలనుకున్నా ఎక్కడా లోపం జరగకూడదు. నా కోరిక ఎలా తీరుతుందో ఉపాయం మీరే చెప్పాలి. తతసాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణా ప్రత్యపూజయన్ వశిష్ఠ ప్రముఖా సర్వే పార్థివస్య ముఖ అచ్యుతం. తదహ ఆ తర్వాత వశిష్ఠ ప్రముఖ వశిష్ఠుడు మొదలైనటువంటి బ్రాహ్మణుడు సర్వే అంతా పార్థివస్య రాజు యొక్క దశరథ మహారాజు ముఖం నుండి శుతం బయటకు వచ్చిన లేక వెలువడి
తత్తు వాక్యం, ఆ వాక్యాన్ని సాధు సాధు బాగుందండి, బలి మంచి ఆలోచన అని ప్రత్యపూజయ అభినందించ. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులంతా దశరథుడయ నిర్ణయం చాలా బాగుందని అభినందన చెప్పారు. ఊదుశ్చ పరమ ప్రీతాః సర్వే దశరథవచః సంభ్రయంతాంతే త్వరగశ్చ విముచ్యతాం. సర్వే వాళ్ళంతా పరమ ప్రీతాః చాలా సంతోషించిన వాళ్ళై దశరథునితో వచః ఊచుశ్చ పలికిరి కూడా సంభారాః ఉపకరణాలు సంభర్యంతాం కూర్చబడుగా తే నీ యొక్క త్వరగశ్చ గుర్రం కూడా విముచ్యతాం విడవబడుగా. అశ్వమేధం అంటే గుర్రాన్ని వదలాలి దేశం మీద. వాళ్ళంతా చాలా సంతోషించి దశరథుడితో కావలసిన వస్తు సామగ్రి సమకూర్చి అశ్వాన్ని విడు అని చెప్పారు. సర్వదా ప్రాప్ససే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివ యస్య తే ధార్మికీ బుద్ధి ఇయం పుత్రార్థమాగత. ఓ పార్థివ రాజా, దశరథ మహారాజా, యస్య ఏ తే నీకు పుత్రార్థం పుత్రుల కోసం ఇయం ఈ ధార్మికి ధర్మ సంయుతమైన బుద్ధి ఆగత. కలిగిందో అలాంటి నువ్వు అభిప్రేతాన్ ఇస్తులైన పుత్రుల సర్వదా తప్పక ప్రాప్స్యతే పొందగలవు మహారాజా. నీ కోరిక మంచి ఆలోచన నీకు వచ్చింది, శుభంగా జరుగుతుంది యజ్ఞం, నీకు పుత్ర సంతానం జరుగుతుంది అని. ఓ రాజా, పుత్రుడు కావాలన్నటువంటి నీ బుద్ధి ఉందే చాలా ధర్మ సంచితమైపోయి నీకు తప్పక ఇస్తులైన పుత్రుడు కలుగుతారు, అనుమానం లేదు అన్న. తత ప్రీతో భవద్రాజ శ్రుత్వా తద్విజభాషితం అమాత్యాంశ్చబ్రవీద్రాజ హర్షపర్యాకులేక్షణః. తతః ఆ తర్వాత రాజా తద్విజభాషితం ఆ బ్రాహ్మణుల వాక్యాన్ని శ్రుత్వా విని ప్రీతః సంతోషించిన వాడై అభవత్ ఆవ్యాడు. రాజు దశరథుడు హర్షవర్షపర్యాకులేక్షణ ఆనందంతో వ్యాకులమైన చూపులు కలవాడై అమాత్యాన్ మంత్రులతో అబ్రవీత్ ఇలా పలికారు. రాజు బ్రాహ్మణుల మాట అంటే తన మనస్సులోని అభిప్రాయాన్ని బ్రాహ్మణులంతా కూడా ఆమోద ముద్ర వేసినందుకు మళ్ళా రాజుకు ఆనందం కలిగి ఆనందంతో తొణికిసలాడుతున్న చూపులతో మంత్రులతో ఇలా అన్నాడు రాజు. సంభ్రియంతాం మే గురుణాం వచనాదిహ సమర్థ అధిష్ఠిశ్చాస్వ సోపాధ్యాయో విముచ్యతాం. ఇక్కడ మే గురువునాన్ నా గురువు వచనాత్ మాట ప్రకారం కులగురువెవరు వశిష్ఠుడు సంభారాహ యజ్ఞానికి కావలసిన వస్తు సామగ్రి సంభ్రిమయస్తాన్ సమకూర్చబడుగా ఏమేం కావాలో అన్నీ ఎప్పటికప్పుడు రెడీ అయిపోవాలి. సమర్థ అధిష్ఠిత సమర్థులైన వీరులచే రక్షింపబడిన సోపాధ్యాయ ఉపాధ్యాయులతో కూడి అశ్వం విముచ్యం విడువబడుగా. నా గురువులు చెప్పిన విధంగా యజ్ఞ సంభారాలను సమకూర్చి సమర్థులైన వీరులచే రక్షింపబడేటువంటి గుర్రాన్ని అశ్వాన్ని విడిచి దాని వెంట
ఉపాధ్యాయులను కూడా పంపండి. సరవ్యాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయత శాంతయశ్చాభివర్ధతాం యథా కల్పం యథా విధి. సరయూ నది యొక్క ఉత్తరే తీరే ఉత్తరం ఒడ్డు వైపు యజ్ఞభూమి యజ్ఞశాల విధీయతాం నిర్మించండి. యథాకల్పం పద్ధతి ప్రకారం వేదోక్తంగా, యథావిధం శాస్త్ర ప్రకారంగా, శాంతయశ్చ శాంతులు కూడా అభివర్ధతాం వృద్ధి పొందించండి. సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయండి. శాస్త్రోక్త ప్రకారంగా నియమబద్ధంగా శాంతి కార్యం జరిపించండి. శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితాః న అపరాధో భవేత్ కష్టో యజ్ఞస్మిన్ క్రతుసప్తమే అన్నారు. అస్మిన్ ఈ క్రతుసప్తమే శ్రేష్టమైన అశ్వమేధ యజ్ఞంలో కష్టమై అపరాధ పొరపాటు నా భవేత్. యది జరగకపోతే అయం యజ్ఞ ఈ యజ్ఞం సర్వేణా మహీక్షిత ప్రతి రాజు చేత ప్రాప్తుం పొందటానికి శక్యమైంది తేలికవు. ఈ అశ్వమేధ యాగంలో అపారమైన అపచారమేమీ కలగని విధంలో అందరూ రాజులు దీన్ని చేయగలిగి ఉండేవాడు కనుక ఇది చాలా కష్టం. అందువల్ల అందరూ చేయలేరు, ఏ కొద్ది మందికో అది కుదురు. ఛిద్రం హి మృగైమంత్యంతే విద్వాంసో బ్రహ్మరక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సజ్జః కర్తా వినశ్యతి. తత్ర ఈ అశ్వమేధ యాగంలో విద్వాంసః పండితులై బ్రహ్మరాక్షసులు ఛిద్రం అపచారాన్ని మృగయంతే హి వెదుకుతుంటారు. ఎక్కడ దోషం ఉందా దీన్ని భగ్నం చేద్దాం. విహితస్య కొట్టబడి యజ్ఞస్య యాగము కర్త వద్య సద్య వెంటనే వినశ్యతి నశిస్తారు. యాగంలో ఏమాత్రం పొరపాటు జరిగి యజమాని అది. అశ్వమేధ యాగంలో ఏ ప్రమాదం కలుగుతుందా అని పండితులై బ్రహ్మరాక్షసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు దొరుకుతుందా పట్టుకో, తప్పు దొరికిందా ఆ చేసిన వాడు టపా చచ్చిపోయినట్టే. యజ్ఞానికి భంగం వాటిల్లైతే యజమాని వెంటనే బకెట్ తన్నేస్తారు. యాగాలు చేసేటప్పుడు ఏదైనా అపకారం చేస్తే బ్రాహ్మణులు మరణానంతరం బ్రహ్మరాక్షసులు అవుతారని సంప్రదాయజ్ఞులు చెబుతారు. అందుకనే వాడు ఎదురు చూస్తూ తద్యథావిధి పూర్వం మే క్రతురేష సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థః కారణేష్విహ. తత్ ఆ కారణం వల్ల ఏషః క్రతు ఈ యాగం యజ్ఞం విధిపూర్వం యథా ప్రకారం శాస్త్ర యథా ఎలా సమాప్యతే సమాప్తి పొందింది తథా అలా విధానం అంటే ఎక్కడ తేడా లేకుండా చక్కగా అయ్యేటట్టుగా క్రియతాం చెయ్యబడుగా. ఎక్కడ దానికి హద్దిల్లంటనే ఎక్కడ ఆటంకం కల. ఇక్కడ కారణేషు కార్యాలలో సమర్థాః ఇలాంటి పనులు చెయ్యటం మీరంతా చాలా గొప్పవాడు నిష్ణాత్
ఇలాంటివి ఎన్నో ఎంతో మందితో చేయించేవాడు కనుక మన కార్యక్రమం ఎక్కడా విఘ్నం లేకుండా పూర్తయ్యేటట్టు మీరంతా కంకణం కట్టుకొని ముందు కదలండి. అందుచేత ఈ క్రతు శాస్త్ర ప్రకారం పూర్తి అయ్యేటట్లుగా చూడటం మీ అందరి బాధ్యత. మీరంతా కార్యాలలో ఇలాంటిగా ఆరితేరిన వాళ్ళే కదా. తదేతి చాబ్రువన్ సర్వే మంత్రిణ ప్రత్యపూజయన్ పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞస్తం నిశమ్యతే. తే మంత్రిణ ఆ మంత్రుడు సర్వే అంత పార్థివేంద్రస్య రాజైన దశరథుడి తత్ ఆ వాక్య విషమ్యా ప్రత్యపూజయన్ అభినందించారు. రాజు చక్కని మాట మాట్లాడాడు. యథా ఎట్లు ఆజ్ఞప్తం ఆజ్ఞాపింపబడిందో తథా అలానే చేస్తామని అబ్రువన్ అక్కడ పలికారు కూడా. ఆ మంత్రులంతా దశరథుడు చెప్పిన మాట విని ఆయన్ను అభినంది, అయ్యా స్వామి రాజా, మీరు ఆజ్ఞాపించిన విధంగా మేం చేసి యజ్ఞం దిగ్విజయంగా అయ్యేటానికి మా శక్తి సామర్థ్యాలన్నీ మేము వినియోగిస్తాం అన్న. తథా ద్విజాస్తే ధర్మజ్ఞ వర్ధయంతో నృపోత్తమ అనుజ్ఞాతాస్తస సర్వే పునర్జగ్ముర్యథాగతం. ధర్మాజ్ఞ ధర్మాలు బాగా తెలిసిన తే ద్విజా ఆ బ్రాహ్మణ్ తథా ఆ విధంగా నృపోత్తమం దశరథ మహారాజు వర్ధయంత వృద్ధి పొందిస్తూ అనుజ్ఞాత అనుజ్ఞ పొందిన వాళ్ళై తతః ఆ తరువాత సర్వే అంతా యథాగతం ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పునః తిరిగి జగ్ముహు వెళ్ళిపోయి. ఆ బ్రాహ్మణులంతా ఈ విధంగా దశరథుడి ఉత్సాహాన్ని వృద్ధి పొందించి అనుజ్ఞ తీసుకొని కార్యంలో నిలబడానికి మొదలుపెట్టాలి కనుక వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదమబ్రవీత్ ఋత్విగ్భిరు ఉపదిష్టోయం యథావత్క్రతు చాప్యతాం.